హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో అత్యంత ముఖ్యమైన దేవాలయమైన యాదగిరి గుట్టకి హైదరాబాద్ వాసులు ఎక్కువగా ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటారు. దేశ నలుమూలల నుండి వచ్చే భక్తులు హైదరాబాద్ కి చేరుకొని హైదరాబాద్ నుండి వివిధ రకాల ట్రాన్స్పోర్టింగ్ ద్వారా ఇక్కడ యాదగిరి గుట్టకి తన ప్రయాణాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం యాదగిరి గుట్టకి వెళ్లాలంటే చాలా మంది రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ మీదనే ఆధారపడవలసి వస్తుంది. దీనివల్ల ఓవర్ గా ట్రాఫిక్ జామ్ అనేది ఈ టోల్ గేట్ల దగ్గర అవుతుండటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం యాదగిరి గుట్టకి దగ్గరలో ఉండే యాదాద్రి రైల్వే స్టేషన్ కి రైలు సౌకర్యం అనేది ఉన్నా కూడా ఈ రూట్ లో అన్ని ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్లు తిరగడంతో ఇక్కడ రైళ్లకి పెద్దగా స్టాప్ అనేది లేదు. ఉన్న 4 ప్యాసింజర్ రైళ్లు అనేవి ప్రయాణానికి అంత అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణికులు చాలా వరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎంఎంటీఎస్ రైలు సేవల్ని ఇక్కడ యాదాద్రి వరకు విస్తరించాలని రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. ఒకసారి మనం దీన్ని మ్యాప్ లో చూస్తూ ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. మీకు ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఇదంతా ఎంఎంటీఎస్ యొక్క ఫేజ్ 2 యొక్క పనులు ఇవి. ఇంకా మీకు ఇక్కడ ఈ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ గట్కేసర్ దగ్గర మొదలవుతుంది. ఇది యాదగిరి గుట్టకి వెళ్లే రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు ఎంఎంటీఎస్ కి. మీకు ఇక్కడ రాయగిర్ అని మెన్షన్ చేశారు కదా, ఇది ప్రస్తుతం యాదాద్రి రైల్వే స్టేషన్. రాయగిర్ ని యాదాద్రిగా మారడం జరిగింది. గట్కేసర్ దగ్గర మొదలై ఈ యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు ఈ ఎంఎంటీఎస్ ఫేజ్ 3 లో భాగంగా ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ఈ ఫేజ్ 3 కి ప్రస్తుతం డిపిఆర్ అనేది సిద్ధమైంది. మొన్ననే సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారు తెలియజేశారు. అలాగే ఈ బడ్జెట్ లో కూడా దీనికి కొద్దిగా నిధులను సమకూర్చడం జరిగింది. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా హైదరాబాద్ లో చాలా ప్రాంతాలలో ఈ ఎంఎంటీఎస్ యొక్క రైలు సేవలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా ఎంఎంటీఎస్ యొక్క ఫేజ్ 3 పనులు అనేవి ఇంకా ఈ గట్కేసర్ దగ్గర మొదలై ఈ యాదాద్రి వరకు కొనసాగవలసి ఉంది. ఇప్పుడు ఈ లైన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గట్కేసర్ వరకు ఆల్రెడీ ట్రిపుల్ లైన్ అనేది అందుబాటులో ఉంది. ఎంఎంటీఎస్ కి సిటీ నలుమూలల నుండి వచ్చే ఎంఎంటీఎస్ రైలు అనేవి ఇక్కడ సికింద్రాబాద్ కి వెళ్లకుండానే ఈ గట్కేసర్ నుండి వచ్చేసి యాదాద్రికి చేరుకోవాలి. ప్రస్తుతం గట్కేసర్ దాటిన తర్వాత 2 మెయిన్ లైన్స్ ఉంటాయి. ఈ మెయిన్ లైన్స్ లలో ఎంఎంటీఎస్ రైళ్లను తిప్పడం అనేది చాలా వరకు ఇబ్బంది. అందుకే వీటి పక్కపంటి ఇక్కడ ఎంఎంటీఎస్ ఫేజ్ 3 లో భాగంగా ఒక కొత్త రైల్వే లైన్ నిర్మించి ఆ లైన్ లో ఎంఎంటీఎస్ రైళ్లని ప్రారంభిస్తే వేగవంతమైన అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి లేకుండా యాదాద్రికి చేరుకోవచ్చు. ఈ రెడ్ లైన్ మొత్తం అదే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఈ రెడ్ లైన్ తో కనెక్ట్ అయ్యి ఈ ఎల్లో లైన్ అలాగే ఈ గ్రీన్ లైన్ అనేది మొత్తం సిటీ నలుమూలలకి ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఫలకునామా, కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్, లింగంపల్లి, మేడ్చల్, అల్వాల్ ఏ ప్రాంతమైనా కావచ్చు. ఆ ప్రాంతం నుండి ఇక్కడ మీకు ఇక్కడ కనెక్టివిటీ అనేది ఉంది చూడండి. చెర్లపల్లి ఇక్కడ నుండి గట్కేసర్ నుండి యాదాద్రి సిటీ నలుమూల నుండి ఈజీగా చేరుకోవచ్చు. రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ మీద ఇబ్బందులు అనేవి ఉండకుండా ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి ప్రారంభించే అవకాశం ఉంటుంది తొందరలోనే. ఎంఎంటీఎస్ రైలు సేవలు అనేవి యాదాద్రి వరకు అందుబాటులోకి వస్తే ఇక్కడ యాదగిరి గుట్టకు వెళ్లే ప్రయాణికులే కాకుండా బీబీ నగర్, భువనగిరి ఇలాంటి ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ లో వృత్తి వ్యాపార పనులు చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి కూడా ఈ ఎంఎంటీఎస్ రైలు సేవలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ రూట్ లో తిరిగే ప్యాసింజర్ రైళ్ల మీద లైక్ కాకతీయ, భాగ్యనగర్ ఈ రైళ్ల మీద ఆధారపడుతున్నారు. సో ఈ ఎంఎంటీఎస్ రైలు అనేవి అందుబాటులోకి వస్తే వీరికి కూడా కన్వెంట్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లైన్ అందుబాటులోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది, సాధ్యాలు అనేవి ఎలా ఉంటాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం అవసరాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.